పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రేమా ప్రభు నీదు సల్వాది సిలువ ప్రేమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజుల కార్యక్రమంలో 4వ దినమునకు మనం చేరి ఉన్నాం. ఈరోజు శనివారం కూడా అమ్మ మరియ తల్లి యేసు ప్రభు సిలువ క్రింద నిలబడుతున్న దృశ్యాన్ని చూసుకుంటూ భక్తితో మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేబడిన ఉద్దేశములు డావియన్ అబ్రహాం జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు మరియ ఫాతిమా సందీప్ మంచి ఆరోగ్యం, జాషువా అబ్రహాం ఎగ్జామ్స్ మంచిగా రాయినట్లుగా, వందన సందీప్ మంచి ఉద్యోగం, ఇల్లు మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా, అలాగే జార్జ్ ఫ్రాన్సిస్కి హార్ట్ కిడ్నీ సమస్య నుండి స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. డావియన్ అబ్రహాం, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే కాసు చిన్నపరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు కాసు తామసమ్మ. అథర్వు మంచి ప్రవర్తన, ఆధ్యాత్మిక శారీరక ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు మస్తాన్ రావు విమల మంచి ఆరోగ్యం, జ్ఞానం, మానసిక ప్రశాంతత, శాంతి సమాధానం కొరకు ప్రతిభకి ఈ 40 రోజులలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, సాక్షిగా నిలబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ప్రతిభ, షేక్ ఫాతిమా, అలెక్స్ చేతబడి శక్తుల నుండి విడుదల, భూమి విడిపించబడినట్లుగా, అప్పు సమస్య నుండి విడుదల, ఫాదర్ సిరుల్ గారికి 100 ఏళ్ళు ఆయుస్సు ప్రభు ఉదయ చేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె జోజిరెడ్డి, భారతి, చిన్నపరెడ్డి మరియమ్మల ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు కుటుంబ సభ్యులు. గాదే శ్రేయాస్ రెడ్డి, రాయబో ఇంటర్ పరీక్షలలో ప్రభు తోడుగా ఉండాలని మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరుల్ గారికి వారి బృందానికి మంచి ఆరోగ్యం దయచేయాలని, దీవెనలు ఉండాలని ప్రభు ఈ ప్రోగ్రామ్ని బిడ్డలు ప్రార్థన చేస్తూ అర్పిస్తూ ఉన్నారు, స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరుల్ గారు వరంగల్ వచ్చినప్పుడు, ఇది ఒక సాక్ష్యం, ఫాదర్ సిరుల్ గారు వరంగల్ వచ్చినప్పుడు సెయింట్ ఆన్స్ స్కూల్ జనగాం స్కూలు దర్శించడం జరిగింది. అప్పటి నుండి స్కూల్లో ఉన్న శోధనలు తొలగిపోయి నిర్మాణాలు విజయవంతంగా పూర్తి అయి ఈ నెల 14వ తేదీన స్కూల్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఫాదర్ గారికి, ఆ దేవాది దేవుడికి, దేవుడు చేసిన అద్భుతమునకు కృతజ్ఞత తెలియచేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ద సొసైటీ ఆఫ్ క్యాటకిస్ట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ హైదరాబాద్ యాజమాన్యము. మీలాగా ఎన్ని కుటుంబాలు, ఎన్ని ఇండ్లు, ఎన్ని స్కూల్స్ నడవాలని ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరగాలని, మీ కాంగ్రిగేషన్ సభ అన్నీ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్ యూ కంప్లీటెడ్ అండ్ ఇనాగరేటెడ్ ఇట్. ఎం సలీనా, ఆరోగ్యం మా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా. సూర్య, రష్మిత, కుమిలి వీరికి మంచి భవిష్యత్తు, ఆరోగ్యం, అనుకున్న తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నవీన్ కుమార్, గవర్నమెంట్ స్కూల్ సెక్టర్లో ఆఫీస్ సబార్డినేట్ 16 సంవత్సరాలుగా పనిచేయుచుండగా దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఉద్యోగం, ప్రమోషన్ కొరకు, 2వ సంతానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు నవీన్ కుమార్ మరియు నవీన్ కుమార్ మరియు రమ్య గ్రేసీ. వీరితో పాటు రేపటి దినం ఆదివారం ఇక్కడికి రాబోతున్నటువంటి భక్తులందరినీ ప్రభు ఆశీర్వదించి మొదటి ఆదివారం తపస్సుగాలానికి ప్రత్యేక దీవెనలు ప్రభు కురిపించాలని, స్టూడెంట్స్ అందరూ పరీక్షలు రాస్తుండగా వాళ్ళందరికీ దేవుడి దీవెనలు కలుగ చేయాలని భక్తితో యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్పంచుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవ ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. సులువు క్రింద నిలబడుతున్న మరియ తల్లికి చెందిన రోజు శనివారం. భక్తితో ప్రార్థిస్తాం. దేవవర ప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు దేవుని ప్రేమను వర్ణించలేము కావున ఆ ప్రేమను మనము స్మరిస్తూ కల్వరిగిరికి చేరినట్టు ఒక దర్శనం చూసుకుంటూ ఫాదర్ బెర్గ్మాన్స్ గారు రెండు లైనే పాడబోతున్నాం. కానీ చాలా లోతైనటువంటి ధ్యానాంశం భక్తితో మనం ప్రార్థించుకుంటూ పాడబోతున్నాం. ఓన్లీ 2 ఈజ్ లైన్స్ రిటన్ బై బ్యూటిఫుల్ రిటన్ బై ఫాదర్ బెర్గ్మాన్స్ డిస్క్రైబింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. యోహాను 19:28 పిదప యేసు అంతై సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది. When the Lord realized that everything is over, he said, I am thirsty. John 19:28. అలాగే యెషయా 53:12 అతడు పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను. ఐసయా 53:12 He bore everybody's iniquity and he paid a reparation and made all of us to receive intercession from God. ఐసయా 53:12. ఈ ప్రేమను వర్ణించలేక పాడిన పాటే ఈ పాట. భక్తితో పాడుదాం. ప్రేమా కల్వారి ప్రేమా నిన్ను చూడగనే నా హృదయం పగిలేనయ్యా. ప్రేమా కల్వారి ప్రేమా నిన్ను చూడగనే నా హృదయం పగిలేనయ్యా. దాహం దాహం మనిది నా కోసం ఏడ్చితిరి. దాహం దాహమని నా కోసం ఏడ్చితిరి. పాపాలని మోసి పరిహార బలియైతిరి.
పరిహార బలియైతిరి. నిన్ను చూడగనే నా హృదయం పగిలేనయ్యా యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. ఎవరో ఒకరికి మచ్చగా తెల్లగా అట్లా మారుతున్నటువంటి దేహం, దాని నుండి దేవుడు త్వరలోనే ఒక మార్గం చూపించి బయటపడు మార్గం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అలాగే మానిన పుండు కానీ లోపల అది ఇంకా నొప్పిగా ఉన్నది, అటువంటి ఒక వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించి స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని ప్రేమ వైపు చూసి మీరు కూడా ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మనమందరం కూడా తోమా వలె ఆయన గాయములలో వ్రేలు పెట్టి మనము తాకి స్పర్శను పొంది దీవించబడవలసిన గొప్ప దినములు ఇవి. We also have a beautiful chance where we can literally touch the wounds of Christ during these days of Lent. దేవుని తాకే వరం కోసం ప్రార్థిస్తాం. యోహాను 20:27-28 యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి ఉంచి నా ప్రక్కలో ఉంచుము. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అనెను. John 20:27-28. This is a great touch. Usually God touches us, but God tells us, touch me and feel me. Put your hand in my wounds and see it is me. Immediately Thomas said, my Lord, my God. ఈ 40 రోజుల లోపల మనం కూడా దేవుణ్ణి తాకబోతున్నాం. ఆమేన్. దేవుడు కూడా మనల్ని తాకబోతున్నాడు. ఆమేన్. 40 రోజులైన తర్వాత, నా ప్రభువా, నా దేవా, నేను కోరుకున్నది జరిగినది అని 5వ గుర్తులో మీరు ప్రతిరోజు మిమ్మల్ని చేతులెత్తి విన్నపాలు అర్పించమంటున్నాను. ఈరోజు కూడా అలాగే సిద్ధం చేసి పెట్టుకోండి. ఇప్పుడు పాడదాం. గాయాల్ని చూస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను. గాయాల్ని చూస్తున్నాను, కన్నీరు కారుచున్నాను. పరిశుద్ధ రక్తమా, తల్లడిల్లే తల్లి హృదయమా, పరిశుద్ధ రక్తమా,
ప్రేమా కల్వారి ప్రేమా నిన్ను చూడగనే నా హృదయం పగిలేనయ్యా. మనకు తెలిసినటువంటి బృందంలో ఉన్నటువంటి ఒక సహోదరి యొక్క అన్న కూతురు చిన్నపిల్లలు వాళ్ళప్పుడు. అప్పుడు కరుణాపురంలో అప్పుడే ఆ కొండ కట్టి 17 లక్షల రూపాయలకు 12వ స్థలం కట్టినటువంటి టైం. అక్కడికి వచ్చి ఆ చిన్న పాప చూసి పరుగుడి వచ్చింది. కరుణాపురంలో ఫాదర్స్ మేమున్న స్థలంలోకి వచ్చి వాళ్ళ మమ్మీ దగ్గర, మమ్మీ మమ్మీ తొందరగా రా, యేసు ప్రభు రక్తమంతా కారుతుంది, రా పోయి తుడుస్తాం అని చిన్న పాప చెప్పింది. అంటే మనకు అది అలవాటు అయిపోయింది కాబట్టి మనకు అర్థం కాదు. చిన్న పాపకు యేసు రక్తం కార్చినది ఆమెకి కనిపించదని చెప్పింది. అలవాటు కాకుండా ఈ రోజులలో నిజంగా నా కోసం యేసు గాయములను అనుభవించాడు, రక్తం చిందాడని ధ్యానించే టైం భక్తితో ఈ 2వ గుర్తులో ఆ గాయాలను చూస్తూ గాయం లోపలికి వెళ్ళి స్వస్థతను పొంది బయటపడు మార్గం కోసం ఈ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, వెళ్ళిన స్థలమంతా పాపాత్ములను ఆయన ఆదుకున్నాడు, పిల్లల్ని ఎత్తుకొని కౌగులించుకున్నాడు. అది ఆయన చేసిన పెద్ద పొరపాటు అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఆ చేతులను వాళ్ళు సిలువలో శీలలతో కొట్టి చంపారు. అందుకే ఫాదర్ గారు ఇలా రాశాడు, బాగుంది. కౌగిలించు హస్తములో శీలలా స్వామి, స్మరించి ధ్యానింప నా హృదయం కరిగేనయ్యా అని రాశాడు. ఎస్, వాట్ మిస్టేక్ జీసస్ డిడ్? ఆల్ కైండ్స్ ఆఫ్ మిస్టేక్ ఐ విల్ టెల్ యూ. హీ వెంట్ అరౌండ్ హీలింగ్ ద సిక్, డిస్ట్రిబ్యూటింగ్ with 5 loaves and 2 fish with his hands 5,000 people. He took care of the prostitute, tax collectors, sinners, and he even embraced the children. To those hands they nailed him to the cross. That's why Father writes like this: the hands that embraces, to those hands, O God, they put the thorn in your hands, nail in your hands, and they pierced it. When I see that, my heart is melting, Lord, is the meaning of the song. మనం కూడా కలిసి పాడుదాం. కౌగిలించు హస్తములో శీలలా స్వామి, కౌగిలించు హస్తములో శీలలా
స్మరించి ధ్యానింపా మా హృదయం కరిగేనయ్యా. స్మరించి ధ్యానింపా నా హృదయం కరిగేనయ్యా. ప్రేమా కల్వారి ప్రేమా నిన్ను చూడగనే నా హృదయం కరిగే పగిలేనయ్యా. దేవుని కౌగిటిలో 40 రోజులు ఉండే రోజులు ఇవి. ఆయన కౌగిటిలో ఉండేటట్టు దర్శనం చూసి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఎక్కడ చూసినా ప్రాణాపాయములు, యుద్ధ వాతావరణములు ఇవన్నీ జరుగుతున్న కాలంలో దేవుడు యాక్షన్ నుంచి తప్పించుకుంటూ మనలందరినీ దీవించాడు. ఇంకా మనలను కాపుదలలో ఉంచాలని మళ్ళీ ఒకసారి అందరినీ, మీ కుటుంబాలను, ఈ సెంటర్ని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న 40 రోజుల ప్రార్థనను ప్రభు దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములలో ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కుటుంబములను, దివ్యవాకు కుటుంబములను, కేంద్రమును, కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, యేసుతో 40 రోజుల కార్యక్రమంలో యేసుతో 40 రోజుల కార్యక్రమములో దీక్షా శిలువ ధరించిన వారిని, దీక్ష శిలువను ధరించిన వారిని, పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో
నమ్మకముగాను మరియు సదాకాలమునే మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్చి నెలలో మరియు ఈ నెల చివరిలో ఇక్కడ తమిళనాడులో మరియు ఆంధ్రాలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా వేలాంకణిలో మరి ఏప్రిల్ 26 నుంచి 30 వరకు, అలాగే 18 నుంచి 22 మే నెలలో 2 వడకాలు తమిళంలో కూడా ఉన్నాయి. అందువలన కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నిటి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. మరి ముఖ్యంగా మనకు తెలిసినటువంటి మంగళగిరి రెట్రీట్ సెంటర్లో 7, 8 ఈ 2 రోజులు మార్చిలో 2 రోజులు వాక్య పరిచర్య చేయడానికి ఉదయం 9 నుంచి 4 గంటల వరకు జైసన్ ఫాదర్ గారు ఉన్న స్థలంలో వస్తున్నాం. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. అలాగే ప్రత్యేకంగా అటు శ్రీకాకుళం దగ్గర ఒక ఏరియాలో వాక్య పరిచర్య చేయటానికి, ఆ ఏరియాలో మళ్ళీ ఒకసారి ఒంగోలు సైడ్ ఉన్నటువంటి రుద్ర సముద్రం అనే ఏరియాలో ఒకరోజు, అలాగే మరి గుంటూరు ప్రాంతంలో పాటిబండ్లాలో కూడా 2 రోజులు వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా డేట్స్తో పాటు మీకు తెలియజేస్తాను. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయండి. ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఒక్కొక్క పుణ్యక్షేత్రాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. మొన్న ఎంజాలకు వెళ్ళాం, ఏలూరుకు వెళ్ళాం, తర్వాత ఇప్పుడు మార్చి 28 అంటే తెలుగు వడకమైన మరునాడు తిమ్మాపూర్లో కూడా వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ రండి. మీరందరూ నా కుటుంబ సభ్యులు అందరూ కలుసుకొని ప్రభుని అమ్మ మరియ తల్లి స్థలంలో కూడా మనం ప్రార్థన చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మొట్టమొదటి వడకం, తెలుగు వడకం తపస్సు కాలంలో మరి మీకు తెలుసు, ఎల్లుండి సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఈ వాక్య పరిచర్య, ధ్యాన వడకం, మరి ముఖ్యంగా తపస్సుకాల వడకం, దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు యొక్క దీవెనలు ప్రత్యేకంగా మీరు పొందుకోవాలని ప్రత్యేకంగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. హృదిలో ఒక ఊట నదిలా పారునయ్యా, జనులందు మునిగినంత మరురూపం వాళ్ళు దాల్చాలి అని యోహాను 19:34 బేస్మెంట్గా పెట్టుకొని ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకారం దైవ వచనానుసారం పాడబోతున్నాం. John 19:34, from his heart gushes out water and blood, and we all get soaked in that, and we get a new form during these 40 days. ఈ 40 రోజుల లోపల మన రూపం మొత్తం మారబోతున్నది. కారణం యేసు రక్తం జీవజలం సిలువ నుండి, హార్ట్ నుండి, హృదయం నుండి ప్రవహిస్తున్నది. ప్రత్యేకంగా రేపటి దినం మొదటి ఆదివారం ఈ తపస్సు కాలంలో దీక్షా సిలువలు ఎవరైతే ఇంకా తీసుకోలేదో వాళ్ళకి రేపటి దినం ఇవ్వబడుతుంది. దయచేసి గమనించాలి, దీక్షా సిలువ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మాత్రం పంచబడతాయి. వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలంటే మీరు తీసుకొని రావాలి రేపు. ప్లీజ్ నోట్, దోస్ వాంట్ దీక్షా క్రాస్, యూ కాంట్ ఆస్క్, కమ్ అండ్ ఆస్క్ ప్లీజ్, సంబడీస్ అట్ హోమ్, ఐ నీడ్ దాట్. Except one thing, those who are sick and bedridden and ICU ward and those who are in ventilation, we are giving them surely. సీరియస్గా ఎవరైతే సిక్గా ఉన్నారో, క్యాన్సర్ వ్యాధులు బాధపడుతున్న వారు, అది మీరు చెప్పి తీసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళు దయచేసి మీరు వ్యక్తిగతంగా వచ్చి రేపు వినండి. వాక్యం విన్న తర్వాత అవన్నీ స్వీకరించండి. భక్తితో పాడుదాం. నీ హృదిలో ఒక ఊట నదిలా పారునయా, నీ హృదయలో ఒక ఊట నదిలా పారునయా, జనులందు మునిగినంత మరురూపం దాల్చాలి, జనులందు మునిగినంత మరురూపం దాల్చాలి. నిన్ను చూడగనే
హృదయం పగిలేను యేసయ్యా. రక్తము జీవజలము ప్రవహించే టైమే 3 గంటల ప్రార్థన. అది మీ మీద, మీ కుటుంబాల మీద, మరి ముఖ్యంగా వ్యాధిగ్రస్తులందరి మీద, ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అద్భుతం జరగటానికి రాసుకున్న విన్నపాల మీద ప్రవహిస్తుంది. రాసి పెట్టుకోండి. నెక్స్ట్ గుర్తులో దానికోసం ప్రార్థిస్తాం. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మధ్యలో నేను వేలాంకణిలో 2 వడకాలు తమిళంలో ఉన్నాయని చెప్పాను. ఆ ఇన్ఫర్మేషన్, ఆ వివరాలన్నీ రాబోయే వారంలో మీకు అనౌన్స్ చేస్తాను. ఎవరైనా తమిళం వచ్చిన వాళ్ళు వేలాంగణి చూడవచ్చు. పుణ్యక్షేత్రంలో ఉండే భాగ్యం అది. పుణ్యక్షేత్రం దగ్గరికి మీరు ఆ టైంలో వెళ్ళటానికి వీలు ఉండదు. ముందు కానీ తర్వాత కానీ మీరు బుక్ చేసుకుంటే అక్కడ ఉండి దైవ సన్నిధిలో గడిపే అవకాశం ఉంటుంది. 2 డేట్స్ మీకు అనౌన్స్ చేసినది. ఎందుకంటే ఈ ఏరియాలో కూడా చాలామంది ఫాదర్ చెప్పలేదని చెప్పకూడదు, మళ్ళీ తమిళం వచ్చిన వాళ్ళు. 26 నుంచి 30 వరకు మొదటి వడకం ఏప్రిల్లో, రెండో వడకం మే 18 నుంచి 22 వరకు. ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ వచ్చే వారంలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా రావాలి, అక్కడి నుంచి ఎలా మిమ్మల్ని రిసీవ్ చేస్తారు, అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు తెలియచేస్తాం. ఇక్కడ ఎలా సహకరిస్తున్నారో తమిళనాడు కూడా అనేక మంది కోఆర్డినేటర్స్ అలా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు. ఒకవేళ మీరు రాదలస్తున్న 2 కార్యంలో, ఒకటి పుణ్యక్షేత్రంలో ఉండే భాగ్యం, రెండవది వడకంలో పాల్గొని తమిళం వడకం. ఇది మొన్న ఎవరో చెప్తున్నారు వచ్చి, ఫాదర్ తమిళ్తో పాటు ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తే నేను కూడా వస్తానన్నారు. ప్లీజ్, అది తమిళం వడకమే. మెట్టుగూడలో ఒకరు చెప్పారు, క్షమించాలి. చివరి గుర్తులో ఉన్నాం. అలాగే మార్చి 5వ తారీఖున సేలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలయేసు దేవాలయంలో, కథీడ్రల్ చర్చ్లో, అక్కడ కూడా వాక్య పరిచయం చేయడానికి వస్తున్నాం. తమిళనాడులో చాలామంది వాచ్ చేస్తున్నారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ పాల్గొనే అవకాశం. మార్చి 5ஆம் தேதி குழந்தை இயேசு பேராலயத்திலே சேல மாவட்டத்திலே சிறப்பான தியானம் நடத்த இருக்கிறோம். ஒரு நாள் தியானம், வாருங்கள், ஆண்டவரோடு செலவிடுங்கள். చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ టైంలో అడోరా కోసం మీరు ప్రార్థన చేశారుగా, చిన్న బిడ్డ కోసం. అది ఆశ్చర్యకరంగా వాళ్ళు ఫస్ట్ ఆపరేషన్ అన్నారు, ఇప్పుడు అది అవసరం లేదు అని చెప్పారు. ఎప్పుడు అవసరం లేదని మీరు ప్రార్థన చేయాలి. ఇది చాలా అవసరం. నౌ ఇట్స్ నాట్ నీడెడ్, ఇట్స్ నాట్ లైక్ దట్. సో బిఫోర్ దట్ 2 డాక్టర్స్ సెడ్ ఆపరేషన్ ఇస్ నీడెడ్. దానికి ముందు 2 డాక్టర్స్, మంచి డాక్టర్ చెప్పిన విషయం ఆపరేషన్ తప్పకుండా చేయాలని. తర్వాత ఇంకొక డాక్టర్ దగ్గర సందర్శిస్తే ఇప్పుడు అక్కర్లేదన్నారు. నౌ వాట్ యు హావ్ టు డూ, నౌ అండ్ నెవర్, లైక్ దట్ యు హావ్ టు ప్రే. అలాగే ఇప్పుడు దెబోరా అని ఇంకొక పాప, ఆమె కూడా పాపం లక్కీలీ ఒక పెద్ద అపాయం నుండి తప్పించుకున్నది. అది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు, సస్పెన్స్గా ఉంచుతాను. కారణం ఏంటంటే ఆమె అపాయ స్థితిలో లోపలికి వెళ్ళినప్పుడు ఆమె బయటకు వచ్చింది. ఎట్లా వచ్చిందంటే వాళ్ళు నిన్న వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు.
ఆమె ఎక్కడ ఆ అపాయకరమైన స్థితిలో లోపలికి వెళ్ళిందో బయటకు వచ్చిందో అసలు కుదరదంట. అని నేను చెప్పను సస్పెన్స్ ఇది. వెనుక చూస్తే మన క్యాలెండర్ హ్యాంగింగ్లో ఉంది. ఆ మన క్యాలెండర్, ఈ సంవత్సర క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్. ఆ క్యాలెండర్ కూడా ఆమె ఇక్కడికి వచ్చేసరికి క్యాలెండర్ స్టాక్ అయిపోయిందంట. వచ్చి స్ట్రైట్గా ఫాదర్ ఎవరినో పిలిస్తే ఈమె పోయిందంట ఆఫీస్కి. వెళ్ళి లోపలికి వెళ్ళి ఫాదర్ దగ్గర అడిగితే, అమ్మ లేదమ్మా, కానీ పైన నాట్స్ లేనటువంటి ఒక క్యాలెండర్ ఒకటి ఉంది, అది కావాలంటే తీసుకుపోయింది చెప్పాడంట. అబ్బా అదిష్టమని తీసుకుపోయింది. అక్కడ పాపను దేవుడు ఎలా కాపాడాడో వాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు మీరు ప్రార్థన చేయవలసినది ఏంటంటే, ఆసుపత్రి నుంచి బయటకు వచ్చింది, కొన్ని భాగంలో అవయంలో ఆ పుండ్లు ఇంకా మానాలి. దానికోసం మీరు ప్రార్థించాలి. ప్లీజ్ ప్రే ఫర్ డెబోరా. ఆ సహోదరి చెప్పిందంట, అడోరో కోసం ప్రార్థించినప్పుడు జరిగింది కదా, నా పాప కోసం కూడా ప్రార్థన చేయమని. అందరు ఇప్పుడు ఫోన్ చేయొద్దు ప్లీజ్ అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం కావున మీకు తెలియజేస్తున్నాను. సో అవర్ క్యాలెండర్ హ్యాస్ సేవ్డ్ అ చైల్డ్ అండ్ దట్ మిరకులస్ క్యాలెండర్ వాజ్ రిసీవ్డ్ వెన్ నో స్టాక్ వాజ్ దేర్ అండ్ షీ టుక్ ఇట్ దో ఇట్ నాట్ వాజ్ నాట్ దట్ షీ మేడ్ ఇట్ అండ్ హ్యాంగ్డ్ ఇట్ and under that only this miracle happened. I will not tell you what it is, but you have to pray that small little wounds had to be healed of the child now from that danger. So please pray for Deborah కూడా ఇంకొక టార్గెట్. మీరు చేసే ప్రార్థన ఎంత ఫలిస్తుందో ఇప్పుడు చూస్తున్నారు. నెక్స్ట్ మీ పాప మీ కుటుంబంలో ఏది జరగకుండా దేవుడు ఆపాలంటే ఇలాంటి పాపలను మీ పాపలాగా తీసుకొని ప్రార్థించాలి. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, అందుకే వాళ్ళు మెన్షన్ చేసి ప్రార్థిస్తాను. భక్తితో పాడటానికి ముందు చివరి గుర్తు లూకా 23:42-43 వచనంలో యేసు వంగకి తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుమని విన్నవించను. యేసు వానితో, నేడే నీవు నాతో పరలోకములో ప్రవేశించెదవు అని నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు చెప్పాడు. మీరు శుక్రవారం నా ప్రసంగం విన్నారో లేదో, ఆ ప్రసంగం 40 రోజుల్లో ఏముంది, దేవుడు పరలోకాన్ని తెరచే కాలం ఇది అని మీకు చెప్పాను. మీరు ఎంతమందికి అది అర్థమైందో వినని వాళ్ళు వినండి, విన్న వాళ్ళు అర్థం చేసుకోండి. దీస్ ఆర్ ద 40 days గాడ్ విల్ ఓపెన్ ద హెవెన్స్ బై అవర్ ప్రేయర్ ఈజ్ ద మెసేజ్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్ 8:30. భక్తితో పాడి నేడే అన్నాడు దేవుడు. తల వంచి ప్రాణం విడిచి రక్షణ భాగ్యం ఒసగిన దేవుని ముందు సాష్టాంగ ప్రమాణం చేయాలి, తల వంచాలి, మోకరించాలి, ప్రార్థించాలి. ఆ సమయం వచ్చింది, దీవెనలు పొందే సమయం. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగించే మునుపు విన్నపాలన్నీ చేతులు పట్టుకోండి. దయగల తండ్రి 5వ గుర్తులో విన్నపాలన్నీ రాసి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం. 40 రోజులు ప్రార్థన, 4 రోజులు అయిపోయింది. అవును ప్రభా, ఇంకా 36 రోజులే ఉన్నాయి ప్రభా. ఈ రోజులలో బిడ్డలు దేన్ని ఎదురు చూస్తున్నారో, గడిచిన శుక్రవారం సాయంత్రం నీ చెప్పినట్టు ఈ ప్రార్థనలు పరలోకాన్ని తెరచే ప్రార్థనగా, స్వరమును వినే ప్రార్థనగా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే ప్రార్థనగా మారునుగాక. థ్యాంక్ యూ లార్డ్. దీస్ 40 days we should open the heaven, Lord. We should be able to listen to your voice, Lord. We should see the Holy Spirit descending upon us, Lord. గత శుక్రవారం పలికిన ఆ మాట దీనితో కలిపి ఇప్పుడు ప్రార్థిస్తున్నాం. విన్నపాల మీద చేయి ఉంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ ప్రభా, నీ చేయి పెట్టమని ప్రార్థిస్తున్నాం. సంతాన భాగ్యం వెళ్ళని వారికి సంతాన భాగ్యం, ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి ఇన్ఫెక్షన్ తొలగిపోయినట్టు ప్రభా. వాహనం కొనుక్కోవాలని కొందరు ఆశిస్తున్నారు, వాళ్ళకు వాహనం సెకండ్ హ్యాండ్ కాదు ప్రభా. నో. ఎస్ నీవు సెకండ్ హ్యాండ్ థింగ్స్ ఇచ్చే దేవుడు కాదు, నీవు ప్రభా ధనవంతుడు. అలాంటి కార్యం చేయబోతున్నందులకై స్తోత్రం. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి ప్రభా, నా కుమారుడు గురించి ఫాదర్ గారు చెప్తారా అని రహస్యంగా ఒక వ్యక్తి చెప్తుంది, పేరు చెప్పను, కానీ నీ కుమారుని దేవుడు ఇప్పుడు ఆశీర్వదించి ఆయనను దారిలో తీసుకొస్తున్నాడు, మంచి మార్గంలో నడిపించబోతున్నాడు. టీఆర్ విషయంలో, వీసా విషయంలో ఎదురు చూస్తున్న వారికి ఈరోజు మామూలు రోజు కాదు, అమ్మ మరియ తల్లి రోజు. యేసు సిలువ క్రింద నిలబడుతున్న మరియ తల్లి ప్రార్థన ద్వారా మీ విన్నపాలని కానాపల్లిలో జరిగినట్టు మీ ఇండ్లలో పెళ్ళిళ్ళు జరుగునుగాక. విందు వినోదములతో కూడినటువంటి లోకములో మీ ఇంటిలో దేవుడు విందు చేసే విధంగా దేవుడు దయచేయునుగాక. మీ ఇంటింటికి సువార్త కలుగునుగాక. త్వరలోనే ఇప్పుడు పలికినటువంటి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతుంది. క్లిప్ కట్ చేసుకొని మీరు సాక్ష్యం చెప్తారు. ఒక సహోదరి నిన్న వచ్చింది, ఆమె క్లిప్ కట్ చేసుకొని వచ్చింది. త్వరలోనే ఒకరోజు అనౌన్స్ చేసి దాన్ని మీకు తెలియచేస్తాను. భక్తితో పాడుదాం, చివరి ఆశ్రమంలో కొరకై ప్రార్థిస్తాం.
దొంగవాడు వేడగా పరలోకం తెరచితివా. దొంగవాడు వేడగా పరలోకం తెరచితివా. తల వంచి ప్రాణం విడచి మాకు రక్షణ భాగ్యం మోసగితివా. తల వంచి ప్రాణం విడచి మాకు రక్షణ భాగ్యం కొసగితివా. அன்பே கல்வாரி அன்பே உம்மை பார்க்கையிலே என் நெஞ்சம் உடையுதப்பா. మా హృదయం పగిలేనయ్యా. ఎప్పుడు చూసినటువంటి సిలువలాగా చూడకుండా సిలువ మార్గం చేసినా, ఉపవాసం చేసినా, ప్రార్థన చేసినా, ఏడ్పులతో కన్నీటితో ఆయన ప్రేమను అనుభవించే రోజుల కోసం భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇల్లు కట్టుకోవాలని ఆశించే ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల కలగాలని ఆశిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లలకు త్వరగా పెళ్లి కావాలని లపిస్తున్న తల్లిదండ్రుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాపారంలో నష్టపడిపోయిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఐసీ వార్డులో వెంటిలేటర్స్లో ఉన్న పేషెంట్స్ అందరి మీదను, మా దీక్షా సిలువ ధరించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం తపస్సుగాల మొదటి ఆదివారం వాక్య పరిచర్యకు సిలువను స్వీకరించడానికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను, ఇక్కడ బయట జరగబోతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న భక్తులందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవగు దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవగు దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సో అడోరా దామితో ప్రార్థించండి. ఇప్పుడు దెబోరా కోసం కూడా ప్రార్థించండి. అలాగే మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో ఏ ఉద్దేశంలో ఉన్నాయో అవన్నిటికీ చివరి ఆశీర్వాదం ఈ టైంలో. ప్రభు మీతో ఉండును, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి యేసుతో 40 రోజుల కార్యక్రమంలో 4వ రోజును ముగిస్తుండగా మీ దుఃఖ దినములను ముగించి మీకు దేవుడు ఆనందమును దయచేసి సాక్షులుగా నిలబెట్టి దీవించునుగాక. As we are finishing the 4th day of 40 days, may the Lord bless you, the Father and the Son and the Holy Ghost, and make your testimony now and forever. ప్రేమా కల్వారి ప్రేమా, ఆ ప్రేమలో మునిగి తేలే రోజులను మీకు దేవుడు దయచేయమని. గాడ్ బ్లెస్ యు.